హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా సెకండ్ వీడియో. చెప్పాక లాస్ట్ టైం ఇంకో వీడియో తీయొచ్చు అన్నట్టు, సో ఆ విధంగానే ఈ వీడియో తీస్తున్నాము. సో ఈ వీడియో వచ్చేసి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనమాట. చాలామందికి తెలియకపోవచ్చు మనం ఎన్ని విధాలుగా డిపోర్ట్ అవ్వచ్చు యూఎస్ఏ నుంచి, మన సర్వీస్ టెర్మినేట్ అయ్యిద్ది. సో ఆ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాము. సో గెట్ రెడీ టు నో. లైక్ చాలామందికి కొన్ని తెలిసి ఉండొచ్చు, ఇందులో కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. సో అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాం, ఎందుకంటే మాకు సగం తెలియదు ఇందులో. ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాం చాలా మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కోర్స్ ఎన్రోల్మెంట్ అనమాట. మన సెమిస్టర్స్ ఉంటాయి కదా, లైక్ మ్యాండటరీగా మినిమం అంటే లైక్ 3 కోర్సెస్ మినిమం రిజిస్టర్ అవ్వాలి ప్రతి సెమిస్టర్కి. సో ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అంటే లైక్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మోర్ దెన్ 2 ఆన్లైన్ కోర్సెస్ మీరు రిజిస్టర్ అవ్వద్దు. ఎందుకంటే అట్లా రిజిస్టర్ అయితే మీ సర్వీస్ అనేది టెర్మినేట్ అయ్యింది. ఎందుకంటే మీరు కాలేజ్కి వస్తున్నారు రానన్నట్టు వాళ్ళు మైండ్లో పెట్టుకొని మీ సర్వీస్ టెర్మినేట్ చేస్తారు. మీ సర్వీస్ టెర్మినేట్ అయిపోతే మీరు ఆటోమేటిక్గా డిపోర్ట్ అవ్వాలన్నమాట యూఎస్ఏ నుంచి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ 2 ఆన్లైన్ కోర్సెస్ క్లాసెస్ రిజిస్టర్ అవ్వకండి. ఒకవేళ మీకు కావాలంటే ఒక ఆన్లైన్ కోర్స్ రిజిస్టర్ అవ్వచ్చు, ఇంకోటి హైబ్రిడ్ కోర్సెస్ అని ఉంటాయి. అది ఆన్లైన్ నడుస్తుంది, ఆఫ్లైన్ కూడా నడుస్తుంది క్లాస్. సో అట్లాంటి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వచ్చు. నేను అలాంటివి అయ్యా మోస్ట్లీ. ఒక ఆన్లైన్ కోర్సు, ఒక హైబ్రిడ్, ఇంకోటి ఆఫ్లైన్ కోర్సు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే లాస్ట్ సెమిస్టర్లో మీరు ఒక్క కోర్సే రిజిస్టర్ అవ్వాలి, అది కూడా ఆఫ్లైన్ కోర్సే రిజిస్టర్ అవ్వద్దు. అది కూడా హైబ్రిడ్ కోర్స్ ఉండాలి లేదా ఆఫ్లైన్ కోర్సే ఉండాలి. ఆన్లైన్ కోర్స్ రిజిస్టర్ అయితే అక్కడ కూడా డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఏంటంటే మీరు లాస్ట్ సెమిస్టర్లో అంటే లైక్ చాలామంది లాస్ట్ సెమిస్టర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉండదు, నాకుండే వీడికి కూడా ఉండే. సో ఆ ఒక్క సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీరు అది ఫుల్ టైం లైక్ అదొక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, ఫుల్ టైం చేస్తున్నట్టు ఎన్రోల్ అవ్వాలన్నమాట. అంటే లైక్ అదొక వేవర్ లాగా ఏదో ఫామ్ ఇస్తారు, మాకు కూడా ఇచ్చారు. అది ఫిల్ చేస్తే, ఎందుకంటే మ్యాండటరీగా మనం ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ త్రీ కోర్సెస్ అనేది మ్యాండటరీగా రిజిస్టర్ అవ్వాలి ప్రతి సెమిస్టర్లో. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎక్సెప్షన్ ఉంటుంది కదా, మనకు ఓన్లీ ఒకటే కోర్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్సెప్షనల్ ఫామ్ ఒకటి ఉంటుంది, అది ఫిల్ చేస్తే మీ డిఎస్ఓ అప్రూవ్ చేస్తారు. అప్పుడు యూ ఆర్ గుడ్ టు గో విత్ దట్ సెమిస్టర్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ ఫామ్ ఫిల్ చేయకపోయినా మీ సర్వీస్ టెర్మినేట్ అయ్యింది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. మోర్ దెన్ 2 ఆన్లైన్ కోర్సెస్ లాస్ట్ సెమిస్టర్లో, నో ఆన్లైన్ కోర్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికల్లా చాలా బేసిక్, చాలామంది మర్చిపోతారు కూడా అండ్ నెగ్లెక్ట్ కూడా చేస్తారు. ఎందుకంటే నేను కూడా నెగ్లెక్ట్ చేశాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన ఎంప్లాయర్ చేంజ్ అయినప్పుడు కానీ, అడ్రస్ చేంజ్ అయినప్పుడు కానీ విత్ ఇన్ 10 days మన డిఎస్ఓ, కాలేజ్ డిఎస్ఓ ఆర్ఎల్స్ యూఎస్సిఎస్ వాళ్ళకి మనము రిపోర్ట్ చేయాలి. సో ఒకవేళ మనం రిపోర్ట్ చేయలేకపోతే మన సర్వీస్ టర్మినేట్ అయ్యి మళ్ళీ మనము డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ సిచ్యువేషన్లో. నేను కూడా సేమ్ మిస్టేక్ చేశాను. నేను 25 days వరకు 25 days కరెక్ట్గా తెలియదు ఎన్ని డేస్ నేను రిపోర్ట్ చేయలేదు మా కాలేజ్ వాళ్ళకి కానీ, నేను యూఎస్సిఎస్ వాళ్ళకి కానీ. బట్ తర్వాత మా కాలేజ్ వాళ్ళకి మెయిల్ పెడితే అండ్ నేను లాయర్తో మాట్లాడితే వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటంటే, నేను ఓపీటీలో ఉన్నాను కాబట్టి ఓపీటీలో రూల్స్ కొంచెం లెవరేజ్ ఉంటాయి అండ్ దానివల్ల డిఎస్ఓ కూడా అంటే డిఎస్ఓ ఏమన్నాడని నాకు లాయర్ చెప్పిండే. సో వాజ్ లైక్ ఓకే, అప్లై చేసేసి కొద్ది రోజులు వెయిట్ చేశాను, డిఎస్ఓ అప్రూవ్ చేశారు. బట్ స్టెమ్ ఓపీటీలో వచ్చేసరికల్లా డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్. అందులో అయితే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో స్టెమ్ ఓపీటీలో మాత్రం ఈ మిస్టేక్ చేస్తే డిపోర్ట్ అవుతారు కూడా. సో నేనైతే ఇప్పుడు ఓపీటీలో తెలుసుకున్నా, స్టెమ్ ఓపీటీలో అయితే ఈ మిస్టేక్ అయితే చేయను. సో మీరు కూడా చేయకండి. సో కంక్లూజన్ ఏంటంటే విత్ ఇన్ 10 days మీ అడ్రస్ చేంజ్ అయినా కానీ, మీ ఎంప్లాయర్ చేంజ్ అయినా కానీ డిఎస్ఓ ఆర్ఎల్స్ యూఎస్సిఎస్ వాళ్ళకి మాత్రం అప్డేట్ చేయండి. నా సిచ్యువేషన్లో నాకు లక్ కొంచెం ఫేవర్ చేసిందనే చెప్పాలి, బట్ మీ విషయంలో చేయకపోవచ్చు కూడా. సో యా, దట్స్ ద థర్డ్ పాయింట్. ఈ పాయింట్ వచ్చేసరికల్లా చాలా డిఫరెంట్ అనమాట. అంటే లైక్ బేసిక్ అనుకుంటాము డ్రంక్ అండ్ డ్రైవ్, లైక్ జనరల్ కామన్, బట్ చాలా సీరియస్గా తీసుకోవాలి ఇది. ఎందుకంటే వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా సీరియస్గా తీసుకుంటారు, ఎందుకంటే ఒక లైఫ్కి థ్రెట్ ఉంది అన్నట్టు చూస్తారు వీళ్ళు. సో మీరు డియూఐ కేసెస్ అని ఉంటాయి ఇక్కడ, డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు, డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కేసెస్ ఉంటాయి. ఒకవేళ మీరు అలా దొరికితే మిమ్మల్ని జైల్లో వేస్తారు, ప్లస్ డిపోర్ట్ కూడా వేసేస్తారు కంటి నుంచి. మీ సర్వీస్ ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోద్ది. సివియర్గా దొరికితే అట్లా అయింది. బై ఛాన్స్ లైక్ మీరు లైట్గా తీసుకున్న లిమిట్ ఉంటుంది, లైక్ 0.6% ఎంతో, ఆ పర్సంటేజ్కి నియర్గా ఉన్నా కూడా ఒకవేళ మీ మీద కేసు రిజిస్టర్ అయితే అప్పుడు కూడా మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు, మీ సర్వీస్ టెర్మినేట్ చేస్తారు. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకుంది, తాగి ఎప్పుడు నడపకండి. ఇంకో పాయింట్ వచ్చేసరికల్లా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినా మీరు దొరికిన ఆ కేసులో కూడా మిమ్మల్ని సర్వీస్ టెర్మినేట్ చేసి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. అక్కడ కూడా మీరు డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్ట్రిక్ట్ అయింది ఇంకా, సో గుర్తుపెట్టుకోండి.
ఇంకో డ్రైవింగ్ కేసు వచ్చేసరికి ఇన్సూరెన్స్ లేకుండా నడపడం. మీ కారు ఉన్న మీ ఇన్సూరెన్స్ టెర్మినేట్ అయిపోయినా అంటే లైక్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ పెట్టుకొని నడపండి. ఎందుకంటే అదృష్టం బాగపోతే వచ్చి పోలీస్ దిగేసిననుకో అప్పుడు సీరియస్గా తీసుకుంటే కొందరు తీసుకోరు, కొందరు వదిలేస్తారు. సో ఆ ఛాన్స్ తీసుకోవడం ఎందుకు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 3 కేసెస్లో రిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ పాయింట్ వచ్చేసరికల్లా ఓపీటీ రిజిస్ట్రేషన్ అండ్ డెడ్ లైన్స్. మనం 90 days బిఫోర్ ద గ్రాడ్యుయేషన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఓపీటీ రిజిస్ట్రేషన్ కోసం. ఆఫ్టర్ 60 days గ్రాడ్యుయేషన్ అయినా 60 days తర్వాత అన్న మనము లోపలనే మనము ఓపీటీకి అయితే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అండ్ స్టార్ట్ డేట్ కూడా మనకు ఓపీటీది 60 days తర్వాత లోపలే ఉండాలి, ఆర్ 60 days అయితే క్రాస్ అవ్వద్దు. ఇన్ కేస్ ఒకవేళ క్రాస్ అయితే మనకు ఆర్ఎఫ్ఈసీ ఇట్లాంటివి పడతాయి. ఛాన్సెస్ ఆర్ హై సర్వీస్ టర్మినేట్ అవ్వడానికి కూడా. సో 60 days తర్వాత మన రిజిస్ట్రేషన్ అయినా కానీ అసలు మన అప్లికేషన్ కన్సిడర్ కూడా చేయరు. సో అది మెయిన్. సో ఇంకొకటి వచ్చేసరికల్లా మనం 90 days మన స్టార్ట్ డేట్ నుంచి 90 days లోపల అన్ఎంప్లాయ్మెంట్ డేస్ ఉంటాయి మనకి. అది ఓపీటీకి. స్టెమ్ ఓపీటీకి 50 days 60 days ఎక్స్ట్రా ఇస్తారు. సో ఈ రెండు ఒకవేళ మనము అన్ఎంప్లాయ్మెంట్ డేస్ క్లియర్ అయిపోతే మనకు సర్వీస్ అనేది టర్మినేట్ అవుతుంది. సో అది కూడా ఇంకొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ 90 days ముందు అంటే మన గ్రాడ్యుయేషన్ డేట్ May 28th అయితే 28th నుంచి 90 days నుంచి మనం రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాలి. అండ్ ఆర్ఎల్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 60 days వరకు లోపలన్నా మనం అప్లై చేసుకోవచ్చు. సో అది ఈ పాయింట్స్ వచ్చేసరికల్లా చాలా డిఫరెంట్ అనమాట. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, ప్లస్ ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్. సో ఈ పాయింట్స్ నాకు కూడా రీసెంట్గా తెలిసింది. అందుట్లో ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ ప్రొటెస్ట్ అవుతుంటాయి కదా, లైక్ కాలేజీలో ప్రొటెస్ట్ అయినా బయట ప్రొటెస్ట్ అయినా అందుట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అంటే లైక్ అగ్నెస్ట్గా గవర్నమెంట్ వెళ్ళినా మీరు అట్లాంటివి వాటిలో మీరు ఇన్వాల్వ్ అయితే కూడా ఒకవేళ గవర్నమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మిమ్మల్ని డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రీసెంట్గా కూడా ఒక కేసు చూసాను ఆన్లైన్లో. ఎందుకంటే ఈ ట్రంప్ వచ్చాక హమాస్ ప్యాలెస్టీన్ వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసినారో వాళ్ళు కూడా డిపోర్ట్ అయ్యారు చాలామంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రొటెస్ట్లో ఇట్లా లాస్ ఇది చాలా యూనిక్ అనమాట. అంటే లైక్ చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. సో ఇది అందుకే చెప్తున్నాను. అండ్ దీని ఫాలో అప్ వచ్చేసి ఇంకో లా ఏంటంటే సోషల్ మీడియా పోస్ట్ అనమాట. అగ్నెస్ట్గా గవర్నమెంట్ అయినా అగ్నెస్ట్ లైక్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్కి మీరు సోషల్ మీడియా పోస్ట్ చేయడం అందుట్లో ఏది చేసినా ఇక్కడ కూడా మీరు డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇంకా చాలా స్ట్రిక్ట్ అయింది గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత. సో ఇది కూడా మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. లైక్ హేట్ స్పీచ్ అయినా థ్రెట్స్ అయినా వైలెన్స్ అయినా మీరు ఏది పోస్ట్ చేసినా దాని నుంచి ఒకవేళ మీరు లైక్ FBI CI వాళ్ళు మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఏదైనా వాళ్ళు వింటూ ఉంటారు కాబట్టి. సో బీ కేర్ఫుల్ ఆన్ దట్ ఆల్సో. సోషల్ మీడియా పోస్ట్ లైక్ చేయడమైనా లైక్ హేట్ స్పీచ్కి సపోర్ట్ చేయడమైనా ఆ పాయింట్లో కూడా మిమ్మల్ని డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ రేర్ బట్ అవుతాయి. సో జస్ట్ మీ నాలెడ్జ్ కోసం చెప్దామని ఈ పాయింట్స్ కూడా చెప్తున్నాను. సో ఈ పాయింట్స్ అయిపోయాయి కదా. లాస్ట్ వచ్చేసరికల్లా ఈ పాయింట్స్ వచ్చేసి లైక్ ట్రావెల్ అవుట్ ఆఫ్ కంట్రీస్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి, లేదా కొత్తగా ఇండియా నుంచి లేదా వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ళకి, లైక్ మీరు ఎయిర్పోర్ట్లో వస్తారు కదా, బ్యాండ్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని. ఆ బ్యాండ్ ఐటమ్స్ మీరు తెచ్చినా కూడా మిమ్మల్ని డైరెక్ట్ కంట్రీలోకి అలౌ చేయాలన్నమాట. లైక్ కొన్ని స్పైసెస్ ఉంటాయి, కొన్ని పల్సెస్ ఉంటాయి. లైక్ ఆ సీడ్స్ అనేవి మీరు ట్రావెల్ చేయొద్దు, ఎందుకంటే అవి ఇల్లీగల్ అనమాట. లైక్ డిక్లరేషన్ ఉంటుంది, నేను ఆ లింక్ మీకు పెడతాను, వాట్ ఐటమ్స్ ఆర్ నాట్ అలౌడ్ అనేది కింద లింక్లో పెడతాను, చూసుకోండి ఒకసారి ట్రావెల్ చేస్తుంటే. లైక్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి ఇండియన్ మెయిన్గా వస్తున్న వాళ్ళకి, అవి కూడా తీసుకురాకండి. లైక్ మీకు అదృష్టం బాగుంటే మేము వదిలేస్తారు, లేకపోతే క్వశ్చన్ అడుగుతారు. కొందరు సీరియస్ ఆఫీసర్స్ ఉంటే పట్టుకొని డిపోర్ట్ కూడా చేసేస్తారు. లైక్ మా ఫ్రెండ్ని అయితే క్వశ్చన్స్ ఏం అడగలేదు, ఒకసారి దొరికింది, జస్ట్ బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చేశారు అంతే, అడిగి పడేశారనమాట ట్రాష్లో, ఇట్లా నాన్ వెజ్ పికిల్స్ అని చెప్తే. సో బ్యాండ్ ఐటమ్స్ ఉంటే మళ్ళీ క్యాష్ కూడా తెస్తున్నప్పుడు more than $10,000 తెస్తే డిక్లేర్ చేసి తీసుకురండి. డిక్లేర్ చేయకపోతే కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారనమాట. ఇంకా వచ్చేసి అంతే, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకోండి, డాక్యుమెంట్స్ లేకున్నా కూడా డిపోర్ట్ చేస్తారు. సో ట్రావెలింగ్ ఉన్నప్పుడు డిఫెన్స్ ఐటమ్స్, నైఫ్ ఉంటుంది, నైఫ్ కూడా క్యారీ చేయకండి. లైక్ వార్నింగ్ ఇస్తారు, సీరియస్ అయితే మన అదృష్టం బాగాలేకపోతే చెప్పలేం. సో ముందే అవేర్నెస్ ఉంచుకోవడం మంచిది, తీసుకెళ్ళకపోవడం మంచిది. నైఫ్స్ అయినా లైక్ ఏదైనా షార్ప్ ఐటమ్స్ అయినా కూడా చాలా డేంజర్ అనమాట. సో దీస్ ఆర్ ది థింగ్స్ టు బీ రిమెంబర్. లైక్ ఇన్ USA మెయిన్గా కేర్ఫుల్ ఉండాల్సింది. సో ఈ వీడియో వచ్చేసరికల్లా మేము ఈ పాయింట్స్ చేస్తాం. నెక్స్ట్ వీడియో వచ్చేసరికల్లా
ఈ ఎంప్లాయ్మెంట్ మీద చేస్తాం, లేకపోతే ఓపీటీ ఎలా అప్లై చేయాలన్నది, లేదంటే ట్యాక్సెస్ ఎలా ఫైల్ చేయాలన్నది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. లైక్ నాకు ఇప్పటికీ తెలియదు, వీడియో నాకు హెల్ప్ చెప్తారు నెక్స్ట్ వచ్చేసరికల్లా. సో ఆ వీడియోస్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ చూస్తే లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి. ఇంకా ఇన్ఫర్మేటివ్స్ ఏం చేస్తాం మీకోసం. సో థ్యాంక్స్ గైస్.